కెనడా చరిత్రలోనే అతి పెద్ద దోపిడీగా భారీ బంగారం కంటైనర్ను దొంగిలించిన కేసు నిలిచిన సంగతి తెలిసిందే. సుమారు 20 మిలియన్ కెనడియన్ డాలర్ల విలువైన బంగారం, ఇతర వస్తువులతో ఉన్న కార్గో కంటైనర్ను గత ఏడాది టొరంటో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి కొందరు దుండగులు చోరీ చేశారు. తాజాగా ఆ కేసులో 6 నిందితులను అరెస్ట్ చేసినట్లు చెబుతున్నారు. అవును, కెనడా చరిత్రలోనే అతిపెద్ద దోపిడీ కేసుగా ఉన్న భారీ బంగారం కంటైనర్ వ్యవహారంలో పోలీసులు 6 అరెస్ట్ చేయగా వారిలో 2 భారత సంతతికి చెందిన వ్యక్తులు ఉన్నట్లు స్థానిక మీడియా కథనాలు పేర్కొన్నాయి. ఇదే క్రమంలో ఈ ఘటనలో మరో 3కి వారెంట్లు కూడా జారీ చేశారని సమాచారం. అసలు ఈ కేసు ఏంటి, నాడు అసలు ఏం జరిగిందనేది ఇప్పుడు చూద్దాం. వివరాల్లోకి వెళ్తే 2023 ఏప్రిల్ 17న స్విట్జర్లాండ్ నుంచి టొరంటో ఎయిర్పోర్ట్కు ఒక భారీ విమానం చేరుకుంది. దానిలోని కంటైనర్లో సుమారు 20 మిలియన్ కెనడియన్ డాలర్ల విలువైన బంగారం, 2.5 మిలియన్ల విదేశీ నగదు ఉందని అధికారులు వెల్లడించారు. ఈ సమయంలో ఆ కంటైనర్ను సేఫ్ ప్లేస్కి తరలించే పని మొదలైంది. అయితే ఈ క్రమంలో ఆ భారీ కంటైనర్ అదృశ్యమైంది. అప్పట్లో ఈ దోపిడీ తీవ్ర సంచలనం సృష్టించింది. అంత భారీ కంటైనర్ మాయమవడం సినిమాల్లోనే తప్ప రియల్గా కూడా సాధ్యమే అనే ప్రశ్నలు తెరపైకి వచ్చాయి. ఈ క్రమంలో సరిగ్గా ఏడాది తరువాత ఈ కేసు పురోగతి కనిపించింది. 6 వ్యక్తుల్ని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ దోపిడీకి విమానయాన సిబ్బంది సహకరించినట్లు చెబుతున్నారు.